మనం ఇందులో ఏమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. వాటర్గా లేకోకుండా ఉండాలన్నమాట. సో ఇప్పుడు రైస్ ఎన్ని గ్లాసెస్ ఉన్నాయో చూద్దాం. ఒక 250 గ్రామ్స్ మాత్రమే చికెన్ తీసుకున్నాను, నేను ఎక్కువ తీసుకోలేదు. ఇప్పుడైతే రైస్ అయితే వేసేసుకుంటున్నాను. వర్త్ అన్నట్టున్నాయి ఇవి చూడ్డానికి. అయితే చూసారా చికెన్ పకోడీ. సో దాని మీద మన స్టైల్లో కొత్తిమీర చల్లాలి. బాబా సూపర్ అంటే సూపర్ ఉంది, నిజంగానే చెప్తున్నా. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. నా పేరు మీనాక్షి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, ఏదో ఒకటి మీ ఇష్టం పెట్టేసేయండి. సో మన ఛానల్లో వచ్చేసి కుకింగ్ వ్లాగ్స్, ఫ్యాషన్ వ్లాగ్స్, అప్పుడప్పుడు ట్రావెల్ వ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయన్నమాట. సో తప్పకుండా మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో ఇవాళ మన వీడియో ఏంటంటే, నేను కుక్కర్ బ్రాండ్ నుంచి వెడ్డింగ్ బాయ్ బిర్యానీ కిట్ అండ్ కేరళ చికెన్ ఫ్రై, ఈ రెండు అయితే ట్రై చేయబోతున్నాను అనమాట. సో మనం ఇందులో ఏమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే అన్నీ ఇచ్చేసి ఉంటారంట. సో ఒకసారి మనం కూడా ట్రై చేసి ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. సో ఇందులో మనం నేను బయట నుంచి చికెన్ ఒకటే తీసుకొచ్చాను, నేను ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయను. సో ఎలా ఉంటుందో చూసేద్దాం. టేస్ట్ అయితే లాస్ట్లో తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉంటుందని. ముందుగా అయితే ఈ ప్యాకెట్లో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఈ ప్యాకెట్స్ని అన్బాక్స్ చేద్దాం. ఓకేనా? సీజనింగ్ ఆయిల్, ఇది వచ్చేసి వెడ్డింగ్ బిర్యానీ పేస్ట్ 10/3/2027 వరకు మనకి అప్పటి వరకు యూజ్ చేసుకోవచ్చు. 250 గ్రామ్స్ అంట, దీని మీద ఉంది, బాగానే వెయిట్ ఉంది. సో దాని తర్వాత రైస్, ఇది కేరళ చికెన్ ఫ్రై. ఇందులో మనకు ఓన్లీ 2 ప్యాకెట్సే వచ్చాయి, 2 ప్యాకెట్స్లోనూ పౌడరే ఉన్నాయి. ఓపెన్ చేసినప్పుడు చూద్దాం. ఓకే, సో మనం ఇప్పుడు కొద్దిగా ఎలా రెడీ చేసుకోవాలి ఏంటి అనేది మొత్తం చూద్దాం అన్నమాట. సో వాళ్ళు 20 మినిట్స్ టైం పడుతుందని చెప్పి మెన్షన్ చేశారు. 3 మెంబర్స్ సరిపోతుందని అన్నారు, బట్ ఈ రైస్ 3 మెంబర్స్కి అయితే సరిపోదు నా అంచనా ప్రకారం అయితే. బట్ ఇంకొకటి ఏంటంటే, ఈ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోమంటున్నారు ఈ రైస్కి అయితే. ఓకే, అదైతే ఓకే, బట్ 3 మెంబర్స్కి అనేది సరిపోదు ఆ రైస్ అయితే, మనం ఇంకా వేసుకోవాలి రైస్ని. నెక్స్ట్ ఇందులో అయితే ఎలాంటి కలర్స్ యాడ్ చేయలేదు, ప్రిజర్వేషన్స్ లేవు, ఫ్లేవర్స్ లేవు, ప్లామ్ ఆయిల్ లేదు. సో అంతా హెల్దీ అని చెప్పి అంటున్నారు. బాస్మతి రైస్ ఇచ్చారు. 20 to 30 మినిట్స్ అయితే బాస్మతి రైస్ మనము సోక్ చేసుకోవాలి. ఇంకెవ్రీథింగ్ మనకు తెలిసిండేదే అనమాట. సో ఓన్లీ మనమైతే ఒక 500 గ్రామ్స్ వరకు చికెన్ కానీ మటన్ కానీ వెజిటేబుల్స్ కానీ అందులో వేసుకోవచ్చు అనేది వాళ్ళైతే ఇచ్చారనమాట. సో ఇప్పుడైతే మనం కుకింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే చికెన్ తీసుకుందాం. ఈ 2 పౌచెస్లో ఉన్నది కూడా సేమ్ అంట. సో అందుకే నేను ఏం చేస్తున్నా అంటే, ఒకటి దాచిపెట్టేసి మళ్ళీ ఎప్పటికైనా యూజ్ చేసుకుంటా, ఎందుకంటే నేను తీసుకొచ్చుకుంది 250 గ్రామ్స్ మాత్రమే అనమాట. సో ఒకటైతే ఇప్పుడు యూజ్ చేద్దాము. నేను తీసుకొచ్చుకున్న చికెన్ జస్ట్ 250 గ్రామ్స్, అది కూడా బోన్లెస్ తీసుకొచ్చుకున్నాను. సో ఇప్పుడు మనం చికెన్ కట్ చేసుకొని ఇది మిక్స్ చేసుకుందాం. ఫస్ట్ అయితే చికెన్ కట్ చేసుకుందాం. వీళ్ళు మ్యారినేషన్ చేసుకోవాలి అని అట్లా ఏం చెప్పలేదు, బట్ మనమైతే కొద్దిసేపు మ్యారినేట్ చేసి పెడదాం, కొంచెం టేస్ట్ ఇంకా బాగుంటుందని. 250 గ్రామ్స్కి ఎంతమందికి వస్తుంది? నేనైతే ఒక్కదాన్నే తినేస్తా చికెన్ పకోడీ.
చేసుకున్నాం. ఇప్పుడైతే మనం పౌడర్ని మిక్స్ చేసుకుందాం. సో ఒక ప్యాకెట్ పౌడర్ వేసుకుని అందులో కొంచెం వాటర్ వేసుకున్నాం కదా. ఇప్పుడు స్పూన్ తీసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. అంటే వాటర్గా లేకోకుండా చికెన్కి బాగా మసాలా పట్టేటట్టు అయితే మిక్స్ చేసుకుందాం. ఈ రకంగా వచ్చేటట్టు కొద్దిగా వాటర్గా లేకోకుండా ఉండాలన్నమాట. సో ఇలా చేసుకోవాలి. ఇప్పుడైతే ఆల్రెడీ కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసుకుందాం. చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాం కదా. సో మంచిగా ముక్కలన్నిటికీ బాగా పట్టాలన్నమాట ఈ మసాలా అయితే. బాగా మిక్స్ అయిపోయింది. జస్ట్ 250 గ్రామ్స్కి ఒక ప్యాకెట్ సరిపోయింది. నాకు తెలిసి 500 గ్రామ్స్కి కూడా సరిపోతుంది అనుకుంటున్నాను. ఒకసారి ఇది టేస్ట్ చూద్దాం, అంటే ఉప్పు కారం ఎట్లుందో. మళ్ళీ చేసుకున్నాక ఉప్పు కారం సరిపోకపోతే అనవసరంగా చికెన్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. కారం ఎక్కువ ఉంది. ఓకే, సరిపోయింది. ఒకవేళ ఆయిల్లో బాగా ఫ్రై అయినాక కారం కూడా సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 30 మినిట్స్ అట్లా పెట్టేద్దాం. అంతలోపు మనము వాటర్ని వాష్ చేసి దాన్ని కూడా 30 మినిట్స్ అయితే సోక్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు రైస్ ఎన్ని గ్లాసెస్ ఉన్నాయో చూద్దాం. వన్ అండ్ హాఫ్ గ్లాస్ అనుకో. ఓకే, నేను ఈ గ్లాస్తోనే చేస్తున్నాను అనమాట. అంటే మళ్ళీ ఎక్స్ట్రాగా రైస్ వేస్తే ఆ టేస్ట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. మనకి వాళ్ళు చెప్పడం అయితే 3 మెంబర్స్ సరిపోతుందని చెప్పారు. బట్ నా అంచనా ప్రకారం అయితే 3 మెంబర్స్కి సరిపోదు. ఓకే, బట్ నో ప్రాబ్లం. మనమైతే వాళ్ళు ఇచ్చిన రైసే వేద్దాం. ఎందుకంటే అందులో 250 గ్రామ్స్ మాత్రమే పేస్ట్ ఇచ్చారు, ఇంతే రైస్ ఇచ్చారు. టేస్ట్ మనకి ఎక్కువ రైస్ వేయడం వల్ల టేస్ట్ చేంజ్ అయిపోతే మనం చేసి కూడా మళ్ళీ టేస్ట్ అనేది చేంజ్ అవ్వడం వల్ల మనం తినలేకపోవచ్చు. కాబట్టి సో నేనైతే ఎలాంటి రైస్ యాడ్ చేయాలి అనుకోవట్లేదు. సో ఈ రైస్తోనే చేసి ఎలా ఉంటుందో చూద్దాం మనమైతే. ఇప్పుడైతే ఈ రైస్ని వాష్ చేసి ఒక 30 మినిట్స్ సోక్ చేసిన తర్వాత మళ్ళీ డైరెక్ట్ కుకింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం రైస్ పెట్టుకోవడం కోసం అని చెప్పేసి ఒక కుక్కర్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాం. కొంచెమే వేసుకుందాం, ఎక్కువ వద్దు. ఒక 1 టేబుల్ స్పూన్ అంత వేసుకున్నా ఆయిల్ అయితే. దాని తర్వాత మనకు 250 గ్రామ్స్ పేస్ట్ ఇచ్చారు కదా, ఇదైతే వేసుకోవాలి ఫస్ట్. పేస్ట్ చూసారా ఎట్లుందో. సో ఇదంతా వేసేస్తున్నాం. ఇది మొత్తం బాగా వేయించేసుకోవాలన్నమాట, పచ్చివాసన పోయేంత వరకు. కొద్దిగా ఒక 1 మినిట్ చాలు. 10 సెకండ్స్ కంటే కొద్దిగా ఎక్కువ, 30 సెకండ్సే చాలు అనుకుంటా. దాని మీద 30 సెకండ్స్ అని ఇచ్చారు. ఆయిల్లో మిక్స్ అయ్యి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. నాకు ఎగ్జాక్ట్గా 25 సెకండ్స్ టైం పట్టింది ఇదంతా పైకి ఆయిల్ అంతా తేలుకోవడానికి అనమాట. ఫాస్ట్గానే ఉడికిపోయింది. ఇప్పుడైతే మనము ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసేసుకున్నాం. ఒక 250 గ్రామ్స్ మాత్రమే చికెన్ తీసుకున్నాను, నేను ఎక్కువ తీసుకోలేదు. ఈ 250 గ్రామ్స్ చికెన్ని ఇందులో వేసాం కదా, వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా ఉంచేద్దాము. కొద్దిగా కుక్ అయిన తర్వాత మళ్ళీ అయితే రైస్ వేసుకొని విజిల్ అయితే పెట్టేద్దాము. ఇప్పుడైతే ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో అయితే పెట్టేసుకుందాం. ఓకేనా, అప్పట్లోపు ఆయిల్ పక్కన పెట్టుకుని హీట్ చేసుకుందాం. సో మనము చికెన్ కొంచెం కుక్ అయ్యేలోపు చికెన్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ని హీట్ చేసుకున్నాము. సో ఆయిల్ అయితే వేసుకుంటున్నాం.
ఒక 250 గ్రామ్సే కాబట్టి ఒక్క వాయిలోనే అయిపోవచ్చు మ్యాక్సిమము. బట్ నేను కొద్దిగా ఆయిల్కి దూరంగా ఉంటా కాబట్టి ఒక 2 వాయిస్ వేసుకుందాం అనమాట. సో మెల్లగానే చేసుకుందాం, ఫాస్ట్గా చేసేంత ఏం అవసరం లేదు. ఆయిల్ హీట్ ఎక్కడానికి ఒక 10 మినిట్స్ టైం పడుతుంది, ఓకేనా? అంతలోపు చికెన్ కూడా హీట్ ఎక్కుతుంది, ఓకే? సో చికెన్ అయితే బాగా ఉడికిపోయింది మెత్తగా. సో ఒకసారి ఇట్లా మిక్స్ చేసేసి అడుగు అంటుకోకుండా ఇప్పుడైతే రైస్ అయితే వేసేసుకుంటున్నాను. వాళ్ళైతే మనకి 1.5 గ్లాస్ మాత్రమే వాటర్ పోయమన్నారు, సేమ్ అంతే పోద్దాం. కుక్కర్ మూత వేసేసి సారీ వెయిట్, ఒకసారి ఉప్పు చూసుకుందాం, ఎందుకైనా మంచిది. ఉప్పు లేకపోతే కష్టం కదా, ఇంత వేసాం కదా. అన్నంలోకి సరిపోయేంత మాత్రమే ఉప్పు వేస్తున్నాను. సో ఇప్పుడైతే మనం కుక్కర్ మూత క్లోజ్ చేసేసి ఒక 1 విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం, ఓకే? అంతలో మనం చికెన్ పకోడీ చేసేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. నేనైతే చికెన్ పకోడీ చికెన్ ఫ్రై చేస్తున్నాను అనమాట. మనం చేయడం ఫస్ట్ టైం, కొంచెం మెల్లగానే చేసుకోవాలి. ఆయిల్తో ఎప్పుడు చెలగాటం ఆడకూడదు. వర్త్ అన్నట్టున్నాయి ఇవి చూడ్డానికి అయితే, బట్ తింటే ఎట్లుంటాయో నాకు తెలీదు. చూద్దాం. మంచిగా వేగాలి, సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట. ఇది మన సైడ్ ఏమో చికెన్ పకోడీ అంటాము, వాళ్ళ సైడ్ ఏమో కేరళ స్టైల్ చికెన్ ఫ్రై అంటాం. సో నేనైతే దీన్ని చికెన్ పకోడీ అనే అంటాను. అంతే, ఊర్లు మారే కొద్దీ పేర్లు మారుతాయి అంటారు, చూసినావా? అట్లా చూస్తుంటే నోరు ఊరిపోతుంది, తినాలనిపిస్తుంది. కానీ అంత అయ్యేంత వరకు మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి కదా. చూసారా చికెన్ పకోడీ? చికెన్ ఫ్రైలోకి కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చిని పైన గార్నిష్ చేసుకుందాం. అందుకు ఇందులో వేడి ఆయిల్లో అట్లా వేయించుకున్నాం. కొంచెం దూరం ఉండాలి, పగులుతే లేదంటే. అమ్మో భయంగా ఉంది నాకు. అయిపోయిందనమాట, నాకు చాలా భయం ఆయిల్ అంటే, అందుకే. సో ఇప్పుడు దీని మీద ఇట్లా గార్నిష్ అయితే చేసేసుకుందాం. ఓకే, ఫైనలీ మన వేడి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బిర్యానీ రెడీ అయిపోయింది, అది కూడా ఒకసారి చూసేద్దాం, ఓకేనా? రెడీ, 1 2 3. వేడి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఈ ప్యాకెట్ని అయితే ఇందులో వేసేయాలన్నమాట. సో దాని మీద మన స్టైల్లో కొత్తిమీర చల్లుతాం. బిర్యానీ ముక్క కూడా మస్తు ఉడికింది. చికెన్తో ట్రై చేసినాం, మటన్తో ట్రై చేసింటే భలే ఉంది. నిజంగానే వెడ్డింగ్ స్టైల్ లాగా ఉంది. సో ఇప్పుడు మనం టేస్టింగ్ టైం అన్నమాట. ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చూసేద్దాం. గుమగుమలాడే చికెన్ ఫ్రై అండ్ వెడ్డింగ్ స్టైల్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. నిజంగా స్మెల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. బట్ టేస్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. చికెన్ ఫ్రై చూసారా, కలర్ఫుల్ ఉంది. నాకైతే ఇది చికెన్ పకోడీ, కేరళ వాళ్ళు చికెన్ ఫ్రై అని పేరు పెట్టుకున్నారు. సో ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం.
వేడివేడిగా ఉంది కదా కాలుతుంది. బాబా సూపర్ అంటే సూపర్ ఉంది, నిజంగానే చెప్తున్నా, చాలా బాగుంది. యాక్చువల్గా చికెన్ పకోడీ నాకు బోన్ అయితే చాలా ఇష్టం, బోన్లెస్ అయితే నాకు అంత ఎక్కువ నచ్చదు. బట్ ఫస్ట్ టైం కాబట్టి బోన్లెస్ తెచ్చుకున్నా. బట్ టేస్ట్ సూపర్ ఉంది. ఈసారి మీకు ఫస్ట్ ముద్ద పెట్టగా నేను తినేసాను, ఎందుకంటే నాకు అంతగానం ఆకలి వేస్తుంది. ప్లస్ అది కాక ఈ స్మెల్కే నాకు తినేయాలనిపిస్తుంది. టేస్ట్ సూపర్ ఉంది. రెండో ముద్ద అయితే మీరు తినండి. కానీ అంటారు కదా జంపర్ మే బంపర్ అని, అంత మంచి టేస్ట్ ఉంది. సీరియస్లీ చాలా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంటుందో. ఒక్కసారి చేసుకుంటే నిజంగా మళ్ళీ మళ్ళీ తెచ్చుకుని అయితే చేసుకుంటారు, అంత బాగుంది టేస్ట్ అయితే. బట్ రైస్ అయితే ఓన్లీ 2 మెంబర్స్కే సరిపోతుంది. మీరు కూడా చూసారు కదా 3 మెంబర్స్కి అయితే రాదు. నాకు తినేయాలనిపిస్తుంది, మాట్లాడబుద్ధి కావట్లేదు. సో అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ ఆల్. సో మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొక వ్లాగ్తో కలుద్దాం. అప్పటి వరకు బాయ్. నెక్స్ట్ టైం ఏం కుక్ చేయాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి, ఓకేనా? అప్పటి వరకు బాయ్, సీ యూ.